హిందువుని అడుగుతున్నా, హిందూ మతాన్ని అనుసరించే వాళ్ళని అడుగుతున్నా, సనాతన ధర్మం తెలిసిన వాళ్ళని అడుగుతున్నా, సమాధానం చెప్పండి. హిందుత్వం అంటే ఏంటి? హిందూ మతం ఉన్న గొప్ప విషయం ఏంటి? సనాతన ధర్మం గురించి ఏంటి? ఒక్కదానికన్నా మీ కాడ సమాధానం ఉంటే ఈయన నా కామన్ బాక్స్. నిన్నటి వరకు ఎంతో గొప్ప ప్రవచనకర్త అయిన ప్రవచనాలు ఎంతో మందికి చెప్పి ఎన్నో మంచి విషయాలు చెప్తూ ఎంతో మంది తనని అనుసరించే వాళ్ళని కూడా అడుగుతున్నా. గరికపాటి గారు చెప్పిన మాట తప్పేంటి? నేను మళ్ళీ అడుగుతున్నా, ఎందుకు తనని టార్గెట్ చేస్తున్నారు? మంచి మీకు ఎవరికి పనికి రాదా? పనికి రాని విషయాలు పనికొస్తాయా? ఎవ్వడు చూడు పని పాట అయినట్టు. నేను గరికపాటి గారి గురించి మాట్లాడే వాళ్ళను, గరికపాటి గారి గురించి తప్పుగా చెప్పే వాళ్ళని నేను చెప్పే విషయం ఒకటి, మీకు పని పాట లేదనుకుంటున్నా. చాలా మంది పని పాట పక్కన పెట్టి వాళ్ళ ఇంటి కుటుంబం పక్కన పెట్టి ఎవరన్నా ఏదన్నా ఒక విషయం మాట్లాడకదా దాంట్లో మొదట వచ్చే అక్షరాన్ని మాత్రం తీసుకొని టార్గెట్ చేస్తున్నారు తప్ప చివరన చెప్పే మంచి విషయాన్ని మర్చిపోతున్నారు. ముందు అతను చెప్పిన మాట ఆలకించండి. ఏ దానికోసం అన్నాడు? ముందు చెప్పిన అక్షరం చిన్న పిల్లలకి గుడ్డు ఫుడ్డు వద్దన్న విషయం పక్కన పెట్టి చివరిన చెప్పిన మాట వాళ్ళ భవిష్యత్ ఏంటి, రాబోయే కాలాలకి వాళ్ళు ఎలా బ్రతకాలి, ఆయన ఏది ఉద్దేశించి చెప్పినాడో ఆలోచించండి. ఆయన కాదు ఈ దేశాన్ని ఇచ్చిపెట్టుకోవాల్సింది, ఆయనను కాదు జైలు పెట్టాల్సింది, ఆయన కాదు మీలాంటి విలువ లేకుండా మాట్లాడుతుంటే పడాల్సింది. ఆ మాటలన్నీ మీకే. నేను హిందువును కూడా అడుగుతున్నా, నేను అతను మాట్లాడిన మాట తప్పేంటి? ముందు చెప్పిన మాట పక్కన పెట్టి చివరిన చెప్పిన మాటను ఆలకించండి. ఇప్పటికైనా ఆపేయండి ఆయన మీద మాట్లాడే మాటని. ఒకసారి అర్థం చేసుకోండి. అసలుకి ఏ విషయం కోసం మనం అతన్ని టార్గెట్ చేస్తున్నామో, మన్నటి వరకు దేవుడు అయిన వ్యక్తి ఈరోజు రాదా పోదా అంటే ఏంటి? ఇదేనా మనం నేర్చుకున్న సత్యాలు? మీకు చేతనైతే, మీకు ధైర్యం ఉంటే మన దేశంలోనే నాయకులు, మనం ఓటేసి గెలిపించిన నాయకులు ప్రజలను మనలను మోసం చేసి గెలిచి మన పేరు చెప్పి అప్పులు చేసి మన కోసం వాళ్ళు దిగిపోయిన తర్వాత అప్పులు మన మీద పెట్టి చేస్తున్నారు. వాటి గురించి ఆలోచించండి. ఈ మధ్యకాలంలో ఫైనాన్స్ తీసుకున్న తర్వాత శ్రీరామ్ ఫైనాన్స్ కానీ, మహీంద్ర ఫైనాన్స్ కానీ ఆర్థికంగా ప్రజలు కట్టలేకపోతే వీళ్ళు వచ్చి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. వీటి గురించి ఆలోచించండి. ఎటు తిరిగి ప్రజల మీద పడే భారాన్ని, కష్టం గురించి ఆలోచించండి. ఒక ప్రవర్తనకర్త మాట్లాడినాడు, ప్రవచనాలు చెప్పుతూ ఎన్నో విషయాలు ప్రపంచానికి తెలపరిచిన వ్యక్తి ఈరోజు ఒక విషయం మాట్లాడినాడంటే ముందు చెప్పిన విషయం కోసం మీరు టార్గెట్ చేయకండి. వెనకద మాట్లాడిన విషయం కోసం మీరు మాట్లాడండి. దాంట్లో ఉన్న సత్యం తెలుస్తుంది. కొంచెం కూడా ఆలోచన లేకుండా మాట్లాడితే అది మన హిందూ మతాన్ని అవమానించినట్టు అవుతుంది. ఆలోచించండి ఒకసారి. జై శ్రీరామ్, జై హిందూ.